BA CBCS ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎకనామిక్స్ సబ్జెక్ట్ మనకు యూనిట్ 1 భారత ఆర్థిక వ్యవస్థ పేపర్ 5లో సెమిస్టర్ 5 పేపర్ 5లో మనకు యూనిట్ 1 అనేది మనం నేర్చుకుంటున్నాము. ఈ పేపర్ 5 భారత ఆర్థిక వ్యవస్థ అయితే మొదటి యూనిట్ భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం గురించి మనం నేర్చుకుంటున్నాము. మరి భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపంలో ఇప్పటికే మనం చాలా అంశాలు ఈ యూనిట్లో నేర్చుకోవడం జరిగింది. ముందుగా స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, అదేవిధంగా ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాల గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా జాతీయ ఆదాయ పోకడలు, జాతీయ ఆదాయ పెరుగుదల, జాతీయ ఆదాయ భావనలు, వీటి గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగం, భారతదేశంలో నిరుద్యోగిత రకాలు, నిరుద్యోగిత అంచనా విధానాలు, మరి నిరుద్యోగిత ధోరణుల గురించి, నిరుద్యోగిత కారణాల గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా సహజ వనరులు, ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో సహజ వనరులు మరియు మానవ వనరులు అనేది మనకు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మరి సహజ వనరుల్లో మనం గత 4th టాపిక్లో మనం సహజ వనరులు అంటే ఏమిటి, సహజ వనరుల రకాలు, మరి ముఖ్యంగా భారతదేశంలో సహజ వనరులు ఏ విధంగా ఉన్నాయి, 5 రకాల సహజ వనరులు మనం నేర్చుకోవడం జరిగింది. ఈ 5 రకాల్లో భూమి, వాటి వినియోగం, తీరుతెన్నులు చూసాము. అటవీ సంపద ఏ విధంగా ఉన్నది, వాటి వినియోగం, అదేవిధంగా నీరు, జల వనరులు ఏ విధంగా ఉన్నాయి, వాటి వినియోగం గురించి, అదేవిధంగా మత్స్య సంపద, ఖనిజ సంపద, ఈ వనరులు ఏ విధంగా భారతదేశంలో ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నాము అనే అంశాలన్నీ కూడా మనం గత 4th టాపిక్లో నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపంలో మరొక టాపిక్ ఏంటంటే మానవ వనరులు, జనాభా. ఒక దేశ ఆర్థికాభివృద్ధి నిర్ణయించే అంశాల్లో సహజ వనరులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మానవ వనరులకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. మరి భారతదేశంలో జనాభా పరిమాణం ఎలా ఉంది, సైజ్, పాపులేషన్ సైజ్, జనాభా పరిమాణం ఏ విధంగా ఉంది, మరి జనాభా లక్షణాలు, భారతదేశంలో జనాభా ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నారు, మరి భారతదేశ జనాభా అధికంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందిన దేశంగా మారలేకపోతున్నది, మరి జనాభా సమస్యకు కారణాలు, ఎందుకు జనాభా పెరుగుదల విస్ఫోటనం ఉన్నది అనే అంశాలని మనం ఈరోజు క్లాసులో నేర్చుకుందాం. అదేవిధంగా జనాభా పెరుగుదల ధోరణులు భారతదేశంలో ముఖ్యంగా 4 దశలుగా విభజించుకొని ఏ దశలో ఏ విధంగా జనాభా పెరుగుదల ఉన్నదనేది కూడా గత స్వాతంత్రం కానిచ్చి ప్రతి 30 సంవత్సరాలకు జనాభా ఏ విధంగా పోకడలు ఉన్నదో మనం ఈరోజు టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాము. భారతదేశ జనాభా. మరి భారతదేశ జనాభా అనే టాపిక్లో ముందు టాపిక్గా భారతదేశ జనాభా పరిమాణం, సైజ్, పాపులేషన్ సైజ్, అంటే భారతదేశంలో జనాభా అనేది ఏ విధంగా ఉన్నది మనం చూస్తున్నాము. మరి ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలోని సహజ వనరులు మరియు మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా ఆ దేశ అభివృద్ధిని నిర్ణయించే అంశాలు 2 అంశాలు. ఒకటి సహజ వనరులు అయితే రెండోది మానవ వనరులు. మానవ వనరులనే మనం జనాభా అంటాం. మరి సహజ వనరులు ఏ విధంగా ఉన్నాయనేది మనం గత టాపిక్లో చూడడం జరిగింది. మరి ఈరోజు టాపిక్లో మనం మానవ వనరుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో ప్రధాన పాత్ర పోషించేది జనాభా లేదా మానవ వనరులు. మరి ఒక దేశ జనాభా పరిమాణం ఎంత ఉండాలి, జనాభా సైజ్, పరిమాణం అంటే జనాభా ఎంత ఉండాలి, ఎన్ని కోట్ల జనాభా ఉండాలి, ఎన్ని మిలియన్ల జనాభా ఉంటే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక దేశ జనాభా పరిమాణం, జనాభా పెరుగుదల పోకడలు, అంటే గ్రోత్ రేట్, అంటే బర్త్ రేటు, డెత్ రేటు ఆధారంగా, అంటే జనన మరణాల రేటు ఆధారంగా జనాభా పెరుగుదల రేటు నిర్ణయిస్తారు. ఈ జనాభా పెరుగుదల పోకడలు, పెరుగుదల రేటు వంటి గుణాత్మక అంశాలు ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు చూసినట్లయితే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు జనరల్గా మానవ వనరులు అధికంగా ఉన్నాయంటే అభివృద్ధి చెందాలి. చాలా దేశాలు జనాభా అధికంగా ఉన్న అభివృద్ధి చెందిన దేశంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూసుకుంటే చైనాలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ కూడా వృద్ధి రేట్లో చైనా చాలా ముందడుగులో ఉన్నది. మరి భారతదేశం చూసినట్లయితే జనాభాలో మనము 2వ స్థానంలో ఉన్నాము, అధిక జనాభా ఉంది, కానీ మనం వృద్ధి రేటు అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాం. కారణం ఏంటంటే జనాభా పెరుగుదల పోకడలు. అంటే మనం ఇంకా జనాభా అనేది అధిక వృద్ధి రేటుతో ఉన్నది. ఈ జనాభా సమస్య వల్ల నిరుద్యోగ సమస్య, పేదరిక సమస్య,
ఆహార సమస్య, ఇలాంటి సమస్యలన్నీ ఈ దేశంలో ఏర్పడుతున్నాయి జనాభా వల్ల. అందుకే జనాభా అధికంగా ఉండడమే కాదు, జనాభా పరిమాణమే దేశ ఆర్థిక అభివృద్ధి నిర్ణయించదు. జనాభా పరిమాణంతో పాటు, సైజుతో పాటు ఆ జనాభా లక్షణాలు, ముఖ్యంగా ఆ జనాభా యొక్క గుణాత్మక లక్షణాలు, గుణాత్మక అంశాలు అంటే ఆ జనాభా ఎలాంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది, ఎలాంటి నైపుణ్యాలను కలిగి ఉంది అంటే విద్య, అక్షరాస్యత, అదేవిధంగా సాంకేతికత, అదేవిధంగా నైపుణ్యాలు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అధికంగా పనిచేయగలుగుతాడు. అంటే ఇలాంటి అన్ని అంశాలు కూడా జనాభా లక్షణాలుగా మనం చెప్తాము. గుణాత్మక లక్షణాలు అంటే జనాభా వ్యక్తి ఉండు అంటే అభివృద్ధి జరగదు. ఆ వ్యక్తి సరైన స్కిల్స్తో ఉండాలి, సరైన నైపుణ్యాలు ఉన్నప్పుడే ఆ దేశ ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసేది సహజ వనరులు, రెండవది మానవ వనరులు. అయితే మానవ వనరులు ముఖ్యంగా జనాభా, ఈ జనాభా యొక్క గుణాత్మక అంశాలైన వారి యొక్క పెరుగుదల పోకడలు, విద్య, ఆరోగ్యం, ఇవన్నీ అంశాలు ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి. మరి మన దేశంలో వ్యక్తిగతంగా మొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించినది దాదాబాయి నౌరోజీ. మనం గతంలోనే చెప్పుకున్నాము, ఈ దేశంలో జాతీయ ఆదాయాన్ని కూడా వ్యక్తిగతంగా మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించింది కూడా దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా జనాభాను కూడా దాదాబాయి నౌరోజీ మొదటిసారిగా వ్యక్తిగతంగా లెక్కించడం జరిగింది. లెక్కించి ఆయన తలసరి ఆదాయం కూడా చెప్పాడు. అంటే జాతీయాన్ని లెక్కించాడు, జనాభాను లెక్కించాడు. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయము. ఆ రోజు తలసరి ఆదాయము ఒక్కొక్క వ్యక్తి తలసరి ఆదాయం 20 రూపాయలు ఉన్నట్లుగా ఆయన లెక్కల్లో తేలింది. ఇది గతంలో మనం టాపిక్లో చూసాం. మరి మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ అంటే దాదాబాయి నౌరోజీ చేసింది వ్యక్తిగతంగా, అది కరెక్ట్ శాస్త్రీయత లేదు. కావున మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ చేసింది 1872 సంవత్సరంలో లార్డ్ మేయో కాలంలో జరిగింది. అంటే అప్పుడు బ్రిటిష్ పాలన కాలంలో లార్డ్ మేయో వైస్రాయ్ కాలంలో 1872 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో అధికారికంగా జనాభా లెక్కలు చేపట్టారు. ఆ తర్వాత 1881 సంవత్సరం నుండి అధికారికంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. అంటే మనకు 1881 సంవత్సరం నుంచి రెగ్యులర్గా జనాభా మన దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. సెన్సెస్ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. ఇది మనకు తెలిసిన విషయమే. మన రీసెంట్గా 2011 జనాభా లెక్కలు 15వసారి జరిగినట్లుగా మనకు తెలుసు. 15వసారి జనాభా లెక్కల గణన 2011లో జరిగింది. మళ్ళీ 2021లో జనాభా లెక్కలు జరుగుతాయి. అంటే ఇక్కడ లార్డ్ మేయో 1872లో ప్రారంభించినప్పటికీ కూడా మళ్ళీ రెగ్యులారిటీ జరగలే. తర్వాత 1881 సంవత్సరం నుంచి ప్రభుత్వమే అధికారికంగా అప్పటి నుంచి 81 నుంచి ప్రభుత్వమే అధికారికంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో జనాభా లెక్కలు సేకరించేది ఎవరంటే సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అంటే కేంద్ర గణాంక సంస్థ వారు మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల్ని సేకరిస్తారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో అయితే డిఎస్ వాళ్ళు మన రాష్ట్రంలో జనాభా లెక్కల్ని సేకరిస్తారు. అదేవిధంగా ప్రపంచంలో అయితే UNFPA వారు జనాభా లెక్కలు సేకరిస్తారు. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, డిఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు సేకరిస్తారు. సిఎస్ఓకి అనుబంధంగా రాష్ట్రంలో జనాభా లెక్కలు వీళ్ళు సేకరిస్తారు. మరి ప్రపంచంలో అన్ని దేశాల జనాభా లెక్కలు చేసేది ఏంటంటే యునైటెడ్ నేషన్ ఫెడరేషన్ ఆఫ్ పాపులేషన్ అథారిటీ వాళ్ళు, వీళ్ళు యుఎన్ఎఫ్పిఏ వారు వీళ్ళు ప్రపంచంలోని అన్ని దేశాల జనాభా గణాంకాలని సేకరించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1981 నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నది. మరి మన దేశ జనాభాని చూసినట్లయితే మనకు 1901 సంవత్సరంలో 236 మిలియన్ల జనాభా ఉన్నది మన దేశంలో. 1901 సంవత్సరంలో 236 మిలియన్ల జనాభా ఉండగా, అంటే దాదాపు అప్పుడు 1,36,00,000 అనుకుందాం.
మిలియన్లలో కాకుండా మన హిందూ అరబిక్ సంఖ్యామానంలో చెప్పినట్లయితే 2,36,00,000 జనాభా ఉన్నది, లేదా 236 మిలియన్ల జనాభా ఉన్నది. 23,60,00,000 జనాభా ఉన్నది. ఇది 2011 నాటికి ఇది 1,210 మిలియన్ల జనాభాకు పెరిగింది. రీసెంట్గా సెన్సస్ లెక్కల ప్రకారం 15వ గణాంక లెక్కల ప్రకారము 2011 నాటికి 1,210 మిలియన్ల జనాభా పెరిగింది. ఇది కోట్లలో చూసినట్లయితే 121 కోట్లు, 121.0 కోట్లు. అంటే ఈ విధంగా జనాభా అనేది మన దేశంలో చాలా వేగంగా పెరగడం జరిగింది. మరి ప్రపంచ భూభాగంలో విస్తీర్ణ పరంగా చూసినట్లయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2.4% భూభాగమే ఉన్నది. మన దేశంలో జనాభా భూభాగం అనేది 2.4%. ప్రపంచ భూమి 100 అనుకుంటే మనది అందులో 2.4% మాత్రం, అంటే 7వ స్థానంలో ఉన్నాం. అంటే విస్తీర్ణంలో మనం 7వ స్థానంలో ఉన్నాము. కానీ జనాభా విషయంలో మాత్రము 2వ స్థానంలో 17% జనాభాని కలిగి ఉన్నది మన భారతదేశం. మరి భూ విస్తీర్ణం ప్రకారం 2.4% ఉన్నప్పుడు జనాభా కూడా 2.4% ఉండాలి, సమానంగా ఉండాలంటే. కానీ మన కాడ మాత్రం 2.4% భూభాగం ఉంటే జనాభా పరంగా మాత్రం 17% ఉన్నది. ప్రతి 100 మందిలో 17 మంది భారతదేశంలో ఉన్న జనాభా పరంగా చైనా ప్రథమం అయితే 2వ స్థానంలో ఉన్నఅత్యధిక జనాభా ఉన్న 2వ దేశము భారతదేశంగా ఉన్నది. భూభాగంలో అయితే 7వ స్థానంలో ఉన్నాము, జనాభాలో అయితే 2వ స్థానంలో ఉన్నట్లుగా మనకు అంచనాలు చెప్తున్నాయి. మరి భారతదేశ జనాభా ఏ విధంగా ఉన్నది మనం ప్రస్తుతం ఇప్పుడే చూసాము. 1901లో ఎలా ఉంది, 2011 నాటికి 121 కోట్ల జనాభాకు పెరిగినట్లుగా మనకు, అంటే ఇంత జనాభా అధికంగా ఉంది. మరి జనాభా అధికంగా ఉంది కనుక మనం వేగంగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి నిర్ణయించే అంశాలు 2, ఒకటి సహజ వనరులు, అవి పుష్కలంగా ఉన్నాయి. రెండవది మానవ వనరులు కూడా భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. 120 కోట్ల జనాభా అంటే అంత సంపద అంత ఉన్నట్లే మన దేశంలో. కానీ ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం అంటే మన జనాభా లక్షణాలను చూడాలి. భారతదేశంలో జనాభా అధికంగా పరిమాణపరంగా జనాభా అధికంగా ఉన్నప్పటికీ మరి మన దేశ జనాభాకు ఏం లక్షణాలు కలిగి ఉన్నారు మనం చూసినట్లయితే, ముందుగా భారతదేశం గురించి చూసినట్లయితే భారతదేశ జనాభా లక్షణాలు, మన భారతదేశం యొక్క జనాభా ఏ లక్షణాలను కలిగి ఉంది చూసినట్లయితే ముందుగా జనసాంద్రత విషయం చూద్దాం. జనసాంద్రత అనే అంశంలో ఏ విధంగా ఉంది. మరి జనసాంద్రత అంటే ఏమిటి? జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటరు పరిధిలో నివసించే జనాభానే జనసాంద్రత అంటారు. అంటే సగటున ఒక చదరపు కిలోమీటరు భూభాగము, అంటే ఎటు 1 కిలోమీటర్, చదరపు కిలోమీటర్ అంటే 4 దిక్కుల కిలోమీటర్ బాక్స్. ఈ 4 కిలోమీటర్ బాక్స్లో ఎంతమంది జనాభా నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత. అంటే జనసాంద్రత అంటే సగటున ఒక చదరపు కిలోమీటరు పరిధిలో లేదా ఒక చదరపు కిలోమీటర్ భూభాగంలో నివసించే జనాభానే జనసాంద్రత అంటారు. మన దేశంలో జనసాంద్రత 1901వ సంవత్సరంలో చూసినట్లయితే ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో కేవలం 77 మంది మాత్రమే నివసించేవారు. 1901లో కేవలం ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 77 మంది మాత్రమే నివసించేవారు. ఇది 1951 నాటికి, మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 117కు పెరిగింది. ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 117కు పెరిగి ఇది 2011 నాటికి, లేటెస్ట్ సెన్సస్ ప్రకారము 2011 నాటికి 382 మందికి పెరిగింది. అంటే ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం సగటున ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 382 మంది నివసిస్తారు భారతదేశంలో. మరి ఇది చాలా అత్యధికం. గతంలో మన దేశంలో పోలిస్తే కేవలం 77 మంది, తర్వాత 51లో 117 మంది ఉంటాయి. ఇది ప్రస్తుతము 382 మందికి పెరిగిందంటే ఇది చాలా అత్యధిక జనసాంద్రత ఉన్నది దేశం మన భారతదేశము. మరి రాష్ట్రాల పరంగా చూసినట్లయితే జనసాంద్రత విషయంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రాలు, అత్యధికంగా బీహార్ మొదటి రాష్ట్రం. అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏంటంటే బీహార్. అక్కడ ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 1,102 మంది నివసిస్తున్నారు. 1,102 మంది నివసిస్తున్నారు. అంటే మన దేశ సగటు 382 అయితే ఇంకా చాలా అత్యధికంగా 3 రెట్ల జనాభా బీహార్ రాష్ట్రంలో కిక్కిరిసిపోయి జనాభా ఉన్నది. రెండోది చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో 1,029 మంది నివసిస్తున్నారు. 1,029 మంది ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్నారు. మూడోది చూసినట్లయితే అత్యధిక జనసాంద్రత ఉన్న 3వ రాష్ట్రము కేరళలో 859 మంది నివసిస్తున్నారు. అంటే ఇక్కడ
కేరళ కూడా ఈ 3 రాష్ట్రాలు అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రాలుగా మనం చెప్పవచ్చు. మరి అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు అంటే మన దేశంలో చూసినట్లయితే అతి తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఒకటి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ జనసాంద్రత ఉన్నది. ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో అక్కడ కేవలం 17 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకు హిమాలయ పర్వత ప్రాంతాలకు తూర్పు భాగంలో ఉంటుంది కనుక అక్కడ అన్ని పర్వత ప్రాంతాలు ఉంటాయి కనుక జనాభా చాలా తక్కువ ఉన్నది, వైశాల్యం ఎక్కువ ఉన్నది కనుక అక్కడ చదరపు కిలోమీటర్కు కేవలం 17 మంది మాత్రమే నివసిస్తున్నారు. రెండవది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో కూడా 123 మంది నివసిస్తున్నారు ఒక చదరపు కిలోమీటర్కు. తర్వాత మూడవది జమ్మూ కాశ్మీర్. ఇక్కడ 124 మంది జనసాంద్రత కలిగి ఉన్నది. అంటే ఈ విధంగా భారతదేశంలో జనసాంద్రతలో అత్యధిక రాష్ట్రాలు, అత్యల్పంగా జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు కూడా మనం చూడడం జరిగింది. మరి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో 307 మంది నివసిస్తున్నారు. జనసాంద్రత 307 అంటే ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించే జనాభా మన తెలంగాణలో 307 మంది. అంటే దేశ సగటు 382 అయితే మనకాడ 307. దేశ సగటు కంటే మనకాడ తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది. ఇది జనసాంద్రత అంటే. మరి ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జనసాంద్రత చాలా తక్కువగా ఉన్నది. అది జనాభా పోగడలో మనం మళ్ళీ తెలుసుకుందాం ఆ వివరాలన్నీ కూడా. రెండవ లక్షణం భారతదేశ జనాభా లక్షణంలో ఇప్పుడు మొదటి జనసాంద్రత అధికంగా ఉన్నట్లు మనకు తెలిసింది. అదేవిధంగా రెండవది స్త్రీ పురుష నిష్పత్తి ఈ విధంగా ఉన్నది. స్త్రీ పురుష నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకు అందుబాటులో గల స్త్రీల సంఖ్యనే స్త్రీ పురుష నిష్పత్తి అంటారు. అంటే 1000 మంది పురుషులు ఉంటే స్త్రీలు 1000 మంది ఉన్నారా, ఎక్కువ ఉన్నారా, స్త్రీలు 1000 మంది కంటే తక్కువ ఉన్నారా, ఈ రేషియోని చెప్పేది స్త్రీ పురుష నిష్పత్తి అంటారు. మరి మన దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిని కనుక చూసినట్లయితే 1901వ సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 972 మంది స్త్రీలు ఉన్నారు. 1901వ సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులు ఉంటే 1000 మంది పురుషులు స్త్రీలు 972 మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 1000 మంది పురుషులకు 28 మంది స్త్రీలు తక్కువ ఉన్నారు. ఇది 2011 నాటికి, ప్రస్తుతం లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం 2011 నాటికి ఇది 940 మందికి తగ్గింది. అంటే ప్రతి 1000 మంది పురుషులు ఉంటే స్త్రీల సంఖ్య 940, అంటే 60 మంది స్త్రీలు తక్కువ ఉన్నట్టుగా, ప్రతి 1000 మంది పురుషులకు 60 మంది స్త్రీల సంఖ్య తక్కువ ఉన్నట్లుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి అనేది తగ్గుతూ ఉన్నది మనకాడ. గతంలో 972 మంది ఉంటే ఇప్పుడు ఇంకా ఆ స్త్రీల కొరత అనేది ఇంకా ఎక్కువగా ఉన్నది, 940కి తగ్గిపోయింది. అంటే దీనివల్ల మనకు స్త్రీ పురుష నిష్పత్తిలో అనేది తేడా అనేది చాలా ఎక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది కూడా గణాంకాలు ఏం చెప్తుందంటే స్త్రీల పట్ల వివక్షత వల్ల, స్త్రీ జననాలను చంపివేయడం వల్ల స్త్రీల సంఖ్య తగ్గుతున్నది. అంటే సమాజంలో స్త్రీలకున్న గౌరవాలు తగ్గిపోతున్నట్లుగా ఈ సెన్సస్ లెక్కలు చెప్తున్నాయి. మరి అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు చూసినట్లయితే, ప్రపంచంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు చూసినట్లయితే అత్యధికంగా దీన్ని సెక్స్ రేషియో అంటాం. అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం కేరళ. మన దేశంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్నది కేరళ రాష్ట్రం. అక్కడ 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. అంటే పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్నారు. అక్కడ 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. రెండవది చూసినట్లయితే స్త్రీ పురుష నిష్పత్తిలో తమిళనాడులో 995 మంది స్త్రీలు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 995 మంది స్త్రీలు ఉన్నారు. అంటే 5 తక్కువ ఉన్నారు. కేరళ అయితే పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు స్త్రీలు. తమిళనాడులో అయితే 5 మంది తక్కువ ఉన్నారు. మూడవ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి అప్పుడు ఉమ్మడి 2011లో మనం 2 కలిపే ఉన్నాయి కనుక ఏపీ 3వ స్థానంలో ఉన్నాము. ఇక్కడ 982 మంది ఉన్నారు. అంటే 1000 మంది పురుషులకు 982 మంది స్త్రీలు ఉన్నారు. ఈ 3 రాష్ట్రాలు అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు. మరి అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు మొదటిది హర్యానాలో కేవలం 1000 మంది పురుషులకు 877 మంది స్త్రీలు ఉన్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందుకే హర్యానాలో కేవలం 877 మంది
అక్కడ ఈ పురుషులకు మ్యారేజ్ కావట్లేదు. అందుకే మనం చూసాం హర్యానాలో రీసెంట్గా ఎన్నికల్లో కూడా అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు పోటీలో నిలబడ్డ ఎమ్మెల్యేలు తాయిలాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఎమ్మెల్యేలు మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం హామీలు ఇస్తారు, కొన్నిసార్లు టీవీలు అవి పంచుతారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికల్లో ఎన్ని తతంగాలు చేస్తారో. కానీ హర్యానాలో ఒక వింత ఏంటంటే అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఆయన నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే, నేను కనుక గెలిస్తే ఈ నియోజకవర్గంలోని పురుషులందరికీ కూడా పెళ్ళి కావట్లేదు. అక్కడ స్త్రీల సంఖ్య తక్కువ ఉంది, మ్యారేజ్ కావట్లేదు. వాళ్ళందరికీ మ్యారేజ్లు చేస్తా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తానే హామీతోటి ఎన్నికలు నిలబడి గెలుపొందడం జరిగింది. అంటే అక్కడ చూడండి ఎన్నికలలో ఒక హామీగా, ఎన్నికల్లో ఒక తాయిలంగా కూడా ఇక్కడ స్త్రీల సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఆ విధంగా మ్యారేజ్ సమస్య అనేది దాంట్లో కనిపిస్తున్నది. తర్వాత రెండవ రాష్ట్రం చూసినట్లయితే హర్యానాలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉన్నది. రెండోది కనుక చూసినట్లయితే పంజాబ్లో ప్రతి 1000 మంది పురుషులకు 893 మంది స్త్రీలు ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. పంజాబ్లో ప్రతి 1000 మంది పురుషులకు 893 మంది మాత్రమే ఉన్నారు. మూడోది అతి తక్కువ ఉన్నది, మూడోది యూపీ, మూడో ప్లేస్లో. ఇక్కడ 908 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ప్రతి 1000 మందికి 908 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ దేశ సగటు 940 అయితే ఈ రాష్ట్రాల్లో ఇంకా చాలా దేశ సగటు కంటే కూడా చాలా తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే ఇప్పుడు స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఏంటి? మరి దేశ సగటు 940గా తెలుసుకున్నాం. మరి అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్రాలు చూసాం, అత్యల్ప రాష్ట్రాలు చూసాం. మరి తెలంగాణది కనుక చూసినట్లయితే మనకాడ 950 మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా లేటెస్ట్ లెక్కల ప్రకారము 950 మంది 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలే ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో కూడా ఇంకా పెళ్లి కాని ప్రసాదులు 50 మంది మిగిలిపోతారు. ప్రతి 1000 మందిలో 50 మంది పెళ్లి కాకుండా మిగిలిపోయే పురుషుల సంఖ్య ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు చూసినట్లయితే మరి మన దేశంలో పరిస్థితి ఇలా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలను చూసినట్లయితే ముఖ్యంగా రష్యా, బ్రిటన్, అమెరికా ఇలాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను చూసినట్లయితే అక్కడ స్త్రీల జనాభా పురుషుల జనాభా కంటే అధికం. అంటే పురుషుల కంటే కూడా పురుషులు 1000 మంది ఉంటే స్త్రీలు 1000 కంటే ఎక్కువ మంది ఉన్నట్లుగా ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో అని చూస్తే తెలుస్తుంది. అంటే ఈ విధంగా స్త్రీల సంఖ్య కూడా దేశ అభివృద్ధికి చాలా ముఖ్యము. మరి మన దేశంలో మాత్రం స్త్రీల సంఖ్య చాలా తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందుకే స్త్రీలని కాపాడడం కోసం బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ప్రోగ్రాం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే స్త్రీలను కాపాడాలి, అంటే భ్రూణ హత్యలు, అంటే గర్భనిరోధక పరీక్షలు నిషేధము ఇలాంటివన్నీ కూడా చట్టాలు తీసుకొచ్చి స్త్రీలని కాపాడుతున్నారు. భారతదేశ జనాభా లక్షణాల్లో మూడవ లక్షణం చూసినట్లయితే జనాభా వయోపరిమితి. వయోపరిమితి అంటే ఏజ్ వారిగా, వయసుల వారిగా జనాభా విభజన అన్నట్టు. దీన్ని వయసుల వారిగా జనాభా విభజన అంటే జనాభా వయోపరిమితి ఆధారంగా శ్రామిక జనాభా శాతాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకు వయోపరిమితి జనాభా లెక్కలు చేసినప్పుడు ఏజ్ల వారిగా డివిజన్ చేస్తారు. ఏజ్ల వారిగా 3 రకాల జనాభాని వాళ్ళు డివిజన్ చేయడం జరుగుతుంది. అంటే పిల్లలు, అదేవిధంగా శ్రామిక వర్గము, అదేవిధంగా వృద్ధులు. ఇక్కడ పిల్లలు ఎలాంటి పని చేయరు, వృద్ధులు 60 ఏళ్ల పైన వృద్ధులు ఎలాంటి పని చేయరు. కేవలం శ్రామిక జనాభా ఎంత ఉన్నారు అని తెలుసుకోవడం కోసమే ఈ జనాభా వయోపరిమితి లెక్కల సేకరణ జరుగుతుంది. మరి మన దేశంలో చూసినట్లయితే దేశంలో 0 నుంచి 14 వయసు వారు పిల్లలు అంటాం, బడిగిడి పిల్లలు, వీళ్ళందరూ కూడా బడికి పోవాల్సిన వాళ్ళు. ఈ 0 నుంచి 14 వయసు వారు 34.3% ఉన్నారు. మన దేశ జనాభాలో 34.3%. అంటే ప్రతి 100 మందిలో 34 మంది పిల్లలు ఉన్నట్లుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. తర్వాత 15 నుంచి 60 మధ్య వయసు వాళ్ళు, 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారు 58.7%గా ఉన్నారు. మన దేశ జనాభాలో 58.7%గా ఉన్నారు. 60 సంవత్సరంలో పైబడిన వారు కేవలం 7%గా ఉన్నారు. 60 సంవత్సరాల కంటే పైబడిన వారు ఏజ్ వారు 7%గా ఉన్నారు. అంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దేశ జనాభాలో 34% మంది పిల్లలు పనిచేయరు, ఈ 7% మంది పిల్లలు పనిచేయరు. అంటే 40% మంది పిల్లలు ఎలాంటి పిల్లలు కానీ వయసు మీరిన వారు కానీ పనిచేయరు. అంటే అనుత్పాదకులు అంటే ఉత్పత్తి కార్యక్రమాలు పాల్గొనరు. అంటే వినియోగ కార్యక్రమంలో పాల్గొంటారు, అంటే ఆహారం తీసుకోవడానికి వినియోగంగా ఉంటారు, కానీ
ఉత్పాదకంలో వెళ్ళి ఉండరు. కేవలం ఉత్పత్తి చేసే వయసు, శ్రామిక వయసు వారు కేవలం మన దేశంలో 58.7%, అంటే నియర్లీ 60% జనాభా శ్రామిక వర్గంగా ఉన్నట్లు మన గణాంకాలు చెప్తున్నాయి. అంటే జనాభాలో 3/4 అనుత్పాదక వినియోగదారులు కావడం వల్ల, అనుత్పాదక అంటే ఎలాంటి పనులు చేయరు, 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, పిల్లలు చేయకూడదు కూడా. ఈ అనుత్పాదక వినియోగదారుల వల్ల వినియోగ వ్యయాలు పెరిగి మూలధన కల్పన తగ్గుతుంది. అంటే ఈ శ్రామిక వర్గమే వాళ్ళని పోషించాలి. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళని, పిల్లల్ని, అంటే మిగతా 40% జనాభాని ఈ శ్రామిక వర్గము వీళ్ళు బతకాలి, వాళ్ళని కూడా పోషించాలి. కావున వినియోగ వ్యయాలు పెరుగుతున్నాయి. ప్రతి కుటుంబంలో వినియోగ వ్యయాలు పెరిగి పొదుపులు తగ్గి మూలధన కల్పన తగ్గుతుంది. ఈ మూలధన కల్పన తగ్గడం వల్ల దేశ వృద్ధి రేటు తగ్గుతుంది. మూలధన కల్పన తగ్గడం వల్ల దేశ వృద్ధి రేటు తగ్గుతుంది. అంటే ఈ విధంగా జనాభా వయో పరిమితికి ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి మధ్య సంబంధం ఉన్నది. ఏ దేశంలో అయితే శ్రామిక వర్గము అధికంగా ఉంటుందో, ఏ దేశంలో అయితే శ్రామిక వర్గము మంచి లక్షణాలు కలిగి ఉంటారో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అంటే మన కాడ ఇంకా 3/4 మంది అనుత్పాదకంగా ఉన్నట్లుగా మనకు అంచనాలు చెబుతున్నాయి. ఇది జనాభా యొక్క 3వ లక్షణం, వయో పరిమితి ఆధారంగా శ్రామిక వర్గం. నెక్స్ట్ 4వ చూసినట్లయితే అక్షరాస్యత. 4వ జనాభా లక్షణం. మన దేశంలో అక్షరాస్యత ఏ విధంగా ఉంది అంటే జనాభా యొక్క లక్షణాలు ఇవన్నీ, జనాభా కలిగి ఉన్న లక్షణాలు. మరి అక్షరాస్యత అంటే ఏమిటి? అక్షరాస్యత అంటే ఎవరు? అక్షరాస్యులు అంటే ఎవరు? అంటే దేశ జనాభాలో 7 సంవత్సరాల పై వయసు ఉన్నవారు, అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు పడిన వారు చదవడం రాయడం వస్తే అక్షరాస్యులుగా గుర్తిస్తారు. అంటే 7 ఏళ్ళ కంటే పైన జనాభా చదవడం రావాలి, రాయడం రావాలి. చదవడము రాయడము వచ్చినట్లయితే వాళ్ళని అక్షరాస్యులుగా గుర్తిస్తారు. జనాభా లెక్కలు సేకరిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల వ్యక్తికి చదవడం రాదు, రాయడం రాదు, ఆయన జనాభా లెక్కలో తీసుకోరు, అక్షరాస్యులు తీసుకోరు. అంటే 7 ఏళ్ళ కంటే వయసు ఎక్కువ వాళ్ళు, వాళ్ళకు చదవడం రాయడం వస్తేనేమో అక్షరాస్యులుగా తీసుకుంటారు, చదవడం రాయడం రాకపోతే నిరక్షరాస్యంగా గుర్తిస్తారు. ఈ విధంగా దేశంలో జనాభా లెక్కలు చేసేటప్పుడు అక్షరాస్యతని గుర్తిస్తారు. మరి మన దేశంలో అక్షరాస్యత చూసినట్లయితే 1951లో 19% ఉండగా, కేవలం అప్పుడు మన దేశంలో చదువుకున్న వాళ్ళు 19 మంది, ప్రతి 100 మందిలో 19 మాత్రమే చదువుకున్న జనాభా ఉండేది. 1951 మనకు స్వాతంత్రం వచ్చిన మన రాజ్యాంగం అమలు కాలం నాటికి. ఇది ప్రస్తుతం 2011 నాటికి 74.04% పెరిగింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ అక్షరాస్యత 74.04%. అంటే ఇప్పటికి ఇంకా 26% మంది నిరక్షరాస్యత ఉంది మన దేశంలో. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే 95%, 100%, 90% అక్షరాస్యత ఉంటే మన కాడ ఇంకా 74% అక్షరాస్యత మాత్రమే ఉన్నది. అంటే ప్రజల్లో విద్య లేదు, విద్య లేకపోవడం వల్ల నైపుణ్యాలు లేవు, శ్రామిక వర్గంలో స్కిల్స్ లేకపోవడం వల్ల వృద్ధి రేటు తగ్గుతుంది, ఆర్థికాభివృద్ధి చెందలేకపోతున్నాము. అందుకే ఈ అక్షరాస్యత అనేది మన కాడ చాలా తక్కువ ఉన్నట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇంకా దేశ సగటు 74.04 అక్షరాస్యత అయితే పురుషుల అక్షరాస్యత 82.14%. అంటే ప్రతి 100 మంది పురుషుల్లో 82.14% పురుషులు అక్షరాస్యత ఉన్నారు. అంటే పురుషుల అక్షరాస్యత అధికంగా ఉంది. ముఖ్యంగా స్త్రీల అక్షరాస్యత 64.46%గా మాత్రమే ఉన్నది. అంటే 64% ఉన్నది. అంటే స్త్రీల అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నది. ఇంకా దేశ జనాభాలో సగం మంది స్త్రీలు నిరక్షరాస్యత ఉన్నారు. పురుషుల అక్షరాస్యత ఎక్కువ ఉన్నప్పటికీ స్త్రీల అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నట్లుగా మనకు ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ అక్షరాస్యత భేదంలో స్త్రీ పురుష అక్షరాస్యత భేదంలో దాదాపు 20% తేడా ఉన్నది. అంటే పురుషులు 20% అధికంగా చదువుకున్న వాళ్ళు ఉంటే స్త్రీలు 20% తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే స్త్రీల పట్ల సమాజంలో నిర్లక్ష్యం. స్త్రీలు చదువుకొని ఏం చేస్తారులే అంటే కొడుకులను చదివించినట్టుగా అమ్మాయిలను చదివించట్లేదు. అంటే దీనివల్ల దేశంలో స్త్రీ అక్షరాస్యత తక్కువగా ఉంటుంది మన దేశంలో. మరి అంతేకాకుండా అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం చూసినట్లయితే దేశంలో వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తే అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. కేరళ అక్షరాస్యత 94% ఉన్నది. అంటే కేరళ మన దేశంలో అత్యధిక అక్షరాస్యత అనేది 94% అనేది కేరళలో ఉన్నది. అక్కడ కేవలం నిరక్షరాస్యత 6%. అందుకే కేరళ చూడండి అక్షరాస్యతలో ముందు కనుక అన్ని ఇండెక్స్లో ముందే ఉంటుంది. HDI కానీ, మానవ వనరుల అభివృద్ధి కానీ, ఇతర ఇంకా ఇలాంటి
ఎలాంటి విషయాల్లో కూడా పేదరికంలో అన్నింటిలో కూడా అది చాలా అక్షరాస్యత ఎక్కువ ఉండడం వల్ల అన్ని సూచికల్లో కూడా ముందుంటుంది. మరి అత్యల్ప అక్షరాస్యత అంటే అతి తక్కువ అక్షరాస్యత అనేది బీహార్ రాష్ట్రంలో ఉన్నది. అక్కడ కేవలం 61.8% అక్షరాస్యత మాత్రమే ఉన్నది. అంటే అక్కడ ఇంకా 100కి 40 మంది నిరక్షరాస్యత అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. కావున బీహార్ అనేది అభివృద్ధి చెందలేక ఇంకా పేదరికం, నిరుద్యోగం అనే సమస్యలతో బీహార్ ఉన్నది. అంటే ఈ విధంగా అక్షరాస్యతలో కేరళ అత్యధికంగా ఉంటే బీహార్ అత్యల్పంగా ఉన్నది. మరి తెలంగాణను చూసినట్లయితే తెలంగాణలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉన్నది. కేవలం 66.46%. అంటే దేశ సగటు కంటే కూడా దేశ సగటు 74%, 74.04% ఉంటే మన తెలంగాణ రాష్ట్రము ఇంకా 66.46%గా చాలా తక్కువ ఉన్నది. దాదాపు 8% దేశ సగటు కంటే మన తెలంగాణలో అక్షరాస్యత తక్కువ ఉన్నది. అందుకే దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా దేశ జనాభా లక్షణం ఏంటంటే అక్షరాస్యత. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఇలా ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాలు 95% అక్షరాస్యత కలిగి ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 95% ఉంది కనుక అవన్నీ అభివృద్ధి చెందినాయి. అంటే దేశం అయితే ఏ రాష్ట్రం అయితే అక్షరాస్యతలో ముందు ఉంటుందో అది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కావున తెలంగాణలో కూడా అక్షరాస్యత పెంచాల్సిన అవసరం ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. అందుకే వివిధ కార్యక్రమాలు సాక్షర భారత్, అదేవిధంగా ఇంకా చాలా అక్షరాస్యత పెంచే కార్యక్రమాలు అనేది మన రాష్ట్రంలో చేపడుతున్నారు. వయోజన విద్యా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అక్షరాస్యత మనం తక్కువలో ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇది అక్షరాస్యత, అక్షరాస్యత. జనాభా లక్షణాల్లో మరొకటి చూసినట్లయితే 5వ లక్షణము గ్రామీణ పట్టణ జనాభా. గ్రామీణ పట్టణ జనాభా సాధారణంగా అధిక పట్టణ జనాభా ఆర్థిక అభివృద్ధికి సూచిక. అంటే మన భారతదేశ జనాభా గ్రామాల్లో ఎంతమంది నివసిస్తున్నారు, పట్టణాల్లో ఎంతమంది నివసిస్తున్నారు అనేది గ్రామీణ పట్టణ జనాభా వివరాలు. అయితే అభివృద్ధి చెందిన అన్ని దేశాలు కూడా చూసినట్లయితే అక్కడ పట్టణ జనాభా అధికం. అంటే గ్రామీణ జనాభా తక్కువ నివసిస్తున్న గ్రామాల్లో, పట్టణాల్లో అధికంగా నివసిస్తారు. మరి మన దేశంలో దానికి వ్యతిరేకంగా పట్టణాల్లో తక్కువ మంది నివసిస్తున్నారు, పట్టణ శాతం తక్కువ, గ్రామీణ శాతం ఎక్కువ ఉన్నట్లుగా మన దేశంలో గణాంకాలు చెప్తున్నాయి. 1992 ప్రకారం 1992 గణాంకాల ప్రకారము రష్యాలో 74% పట్టణాలు ఉన్నాయి. మొత్తం దేశంలో 100 అనుకుంటే 74% పట్టణాలు ఉంటే కేవలం 26% మాత్రమే గ్రామాలు ఉన్నాయి. అంటే అత్యధికంగా పట్టణాలు, 300 పట్టణాలు ఉంటే 1 వంతు గ్రామాలు ఉన్నాయి. అదే అమెరికాలో చూసినట్లయితే 76% పట్టణాలు ఉన్నాయి. 76% పట్టణాలు అంటే అక్కడ సేమ్ 300 పట్టణాలు ఉంటే 1 వంతు, 1 భాగం మాత్రం గ్రామాలు ఉన్నాయి. జపాన్లో 77% పట్టణ శాతం ఉంది. ఆస్ట్రేలియాలో ఇంకా ఎక్కువ 85% పట్టణాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా దేశంలో పట్టణాలు అధికం, గ్రామాలు తక్కువ. కేవలం 15% మాత్రమే గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు మాత్రం 80% ఉన్నాయి. ఇంగ్లాండ్లో ఇంకా అత్యధిక పట్టణాలు ఉన్నాయి, 89% పట్టణాలు ఉన్నాయి. అంటే కేవలం 11% మాత్రమే గ్రామాలు ఉన్నాయి. అంటే ఏ అభివృద్ధి చెందిన దేశం చూసినా పట్టణీకరణ జనాభా ఎక్కువ, పట్టణాల శాతం ఎక్కువ, గ్రామాల శాతం తక్కువ. కానీ అవి వేగంగా అభివృద్ధి చెందాయి. మరియు ఇండియాలో చూసినట్లయితే, భారతదేశంలో చూసినట్లయితే 2011 లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారము 377 మిలియన్ల జనాభా 377 మిలియన్ల జనాభా అంటే 31.16% పట్టణాల్లో నివసిస్తున్నారు. చాలా తక్కువ మంది పట్టణాలు నివసిస్తున్నారు. ఎందుకంటే 37 కోట్లు 121 కోట్ల జనాభాలో 121 కోట్ల జనాభాలో కేవలం 37 కోట్ల జనాభా మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. 31% మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. 31.16%. 833 మిలియన్లు అంటే 83 కోట్ల 30 లక్షల జనాభా గ్రామాలలో నివసిస్తున్నారు. అంటే జనాభాలో 68.84% జనాభా గ్రామాలలో నివసిస్తున్నారు. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన కాడ పట్టణాల శాతం కేవలం 31% మాత్రమే ఉన్నది. మరి అభివృద్ధి చెందిన దేశాలు అయితే 85, 75, 85, 90% పట్టణాలు ఉంటాయి. మన కాడ ఇంకా 30% మాత్రమే పట్టణాలు ఉన్నది. మన కాడ ఇంకా 70% గ్రామాలు, 68.84% గ్రామాలలో నివసిస్తున్నారు. గ్రామాలు అధికంగా ఉన్నాయి. కావున గ్రామాలు అధికంగా ఉండడం వల్ల గ్రామాల్లో వివిధ అవస్థాపన సౌకర్యాల కొరత వల్ల రోడ్లు లేకపోవడం, విద్యా వసతులు లేకపోవడం,
ఇంకా ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం, ఇలాంటి పట్టణాల్లో ఉన్న వసతులన్నీ కూడా గ్రామాల్లో లభించవు, గ్రామాల్లో లేవు. కావున గ్రామీణ జనాభా ఇంకా పేదరికంలోనే, ఇంకా అనారోగ్యంతో, అనేక రకాల సమస్యలతో ఉన్నారు. పాఠశాల లేకపోవడం, అంటే నైపుణ్య సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ సమస్యలు అనేది గ్రామీణ ప్రాంతము ఉన్నాయి. కావుననే మన దేశం అభివృద్ధి చెందలేకపోవడానికి కారణమవుతుంది. అంటే జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల మన దేశం అభివృద్ధి చెందలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మరొక అంశం చూసినట్లయితే జనాభా లక్షణము జనన మరణాల రేటు. జనన మరణాల రేటు జనాభా పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. అంటే జనాభా రేటు అంటే 1000 మందికి ఎంతమంది జన్మిస్తున్నారు. మరణాల రేటు అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు. 1000 మంది జననాలకు ఎంతమంది పుడుతున్నారు, 1000 మంది జననాలకు ఎంతమంది మరణిస్తున్నారు అనే దాన్ని మనం జననమరణ రేటు అంటాము. మరి ఈ జననమరణాల రేటు గురించి చూసినట్లయితే ఈ జననమరణాల రేటు ఆధారంగానే జనాభా వృద్ధి రేటు ఆధారపడి ఉంది. జనాభా వృద్ధి రేటు అంటే పుట్టేవాళ్ళు ఎక్కువ, చనిపోయే వాళ్ళు తక్కువ ఉంటే వృద్ధి రేటు పెరుగుతుంది ఆటోమేటిక్గా. కావున ఇది జనాభా పరిమాణాన్ని నిర్ణయించే అంశము జనన మరణాల రేటు. 1901 సంవత్సరంలో ప్రతి 1000 మందికి మన భారతదేశంలో 45.8 జననాల రేటు ఉన్నది. అంటే 46 మంది పుడుతున్నారు సగటున. 1901లో ప్రతి 1000 మందికి 45.8 మంది జననాల రేటు ఉంటే 44.4 మరణాల రేటు ఉంది. అంటే పుట్టేవాళ్ళు 45, చనిపోయే వాళ్ళు కూడా ఇంచుమించుగా 45 ఉన్నది. పుట్టేవాళ్ళు ఎంతమంది పుడితే చనిపోయే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు కనుక జనాభా వృద్ధి రేటు లేదుగా. ఎందుకంటే పుట్టేవాళ్ళు అంతే, చనిపోయే వాళ్ళు కొంచెం తేడా కనుక జనాభా వృద్ధి రేటు చాలా కొంచెం మాత్రమే ఉన్నది 1901 సంవత్సరంలో. మరి ప్రస్తుతం 2011 నాటికి, ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు చూసినట్లయితే జననాల రేటు 22.1కి తగ్గింది. అంటే అప్పుడు జననాల రేటు 45.8 ఉంటే 22కు తగ్గింది, సగం తగ్గింది. జననాల రేటు తగ్గింది, సగం తగ్గింది. కానీ డెత్ రేట్, మరణాల రేటు 7.2కు తగ్గింది. అంటే ఇది చాలా వేగంగా తగ్గింది. అప్పుడు 44 మంది చనిపోయే వాళ్ళు ఉంటే ఇప్పుడు కేవలం 7 మాత్రమే చనిపోతున్నారు. కావున ఇప్పుడు అనేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల దేశంలో డెత్ రేట్ అనేది చాలా వేగంగా తగ్గడం వల్ల బర్త్ రేట్ ఏమో కొంచెమే తగ్గింది, డెత్ రేటు వేగంగా చాలా తగ్గింది. కావున ఈ గ్యాప్నే, ఈ తేడానే మనము ఏమంటామంటే జనాభా వృద్ధి రేటు అంటాం. అంటే 22 మంది పుడితే కేవలం 7 మంది మాత్రమే చనిపోతున్నారు, మిగతా 16 మంది జీవిస్తున్నారు కనుక ఈ వృద్ధి రేట్ అనేది 16% చొప్పున 1.6% చొప్పున పెరుగుతున్నది. ఈ విధంగా జనాభా పెరగడం వల్ల భారతదేశము జనాభా విస్ఫోటన దశలో ఉన్నది. జనాభా చాలా వేగంగా పెరుగుతున్న దశలో ఉన్నది. మాల్తా చెప్పిన సిద్ధాంతాల్లో జనాభా దశలో మనం 2వ దశలో ఇంకా జనాభా వృద్ధి రేటు పెరుగుతున్న దశలోనే మనం ఉన్నట్టుగా ఈ జనన మరణాల రేటు చెప్తుంది. ఎందుకు మరి డెత్ రేటు చాలా ఎందుకు తగ్గింది? బర్త్ రేటు తగ్గింది, కానీ బర్త్ రేటు తక్కువ తగ్గింది, డెత్ రేటు చాలా ఎక్కువ తగ్గింది. ఎందుకంటే ప్రభుత్వాలు అనేక స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వల్ల, అంటే స్త్రీల అభివృద్ధి, స్త్రీల గర్భిణీ స్త్రీల సంక్షేమ పథకాలు, తర్వాత జననాల కోసం హాస్పిటల్స్, అదేవిధంగా శిశువులకు అనేక టీకాల కార్యక్రమాలు, ఇవన్నీ కూడా స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశంలో జననాల రేటు కంటే మరణాల రేటు అధికంగా తగ్గడం వల్ల జనాభా వృద్ధి రేటు అనేది 1.7% చొప్పున పెరుగుతుంది. ఈ జనాభా ఈ విధంగా పెరగడం వల్ల మన దేశము జనాభా విస్ఫోటన దశకు చేరుకున్నది. మాల్తా చెప్పిన సిద్ధాంతం ప్రకారం మన జనాభా విస్ఫోటన దశలో ఉంది, అంటే చాలా వేగంగా పెరుగుతున్న దశలో ఉంది. ఈ పెరిగే జనాభా వల్ల మనము నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది, ఆహార సమస్య ఏర్పడుతుంది, నివాసాల సమస్య ఏర్పడుతుంది, అదేవిధంగా పేదరికం అనేది పెరుగుతుంది. అనేక చెడు ప్రభావాలకు దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడడానికి ఈ జనాభా సమస్య అనేది ఒక ప్రధాన కారణంగా ఉన్నది. అంటే జనాభా అధికంగా ఉన్న, ఈ వృద్ధి రేటు అధికంగా ఉండడం వల్ల మనము అనేక జనాభా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మరొక లక్షణం చూసినట్లయితే జనాభా లక్షణాల్లో జనాభా ఆయు ప్రమాణం. ఉన్న జనాభా ఆయు ప్రమాణం ఎంత? ఆయు ప్రమాణం అంటే జీవనకాలం, జీవించే కాలం. అంటే పుట్టిన సమయంలోనే అంచనా వేస్తారు. పుట్టిన సమయంలో వ్యక్తి జీవించే కాలాన్ని అంచనా వేయడాన్ని జీవన ప్రమాణం అంటాం. ఈ జీవన ప్రమాణం అనేది అతను తీసుకునే ఆహారము, ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. జీవించే కాలం, వారి యొక్క
జీవన భృతి ఆధారంగా వాళ్ళ జీవనకాలం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే జనాభా ఆయు ప్రమాణాన్ని పుట్టిన సమయంలోనే అంచనా వేస్తారు. వ్యక్తి జీవించే కాలాన్ని అంచనా వేస్తారు. దీన్ని ఒక సామాజిక అభివృద్ధిగా సూచికగా గుర్తిస్తారు. ఇలా ప్రపంచంలో మనం మానవాభివృద్ధి సూచి అంటాం, హెచ్డిఐ కులమానంలో 3 అంశాలు ఉంటాయి. అందులో ఒక ప్రధాన అంశము ఆయు ప్రమాణం. ఒకటి తలసరి ఆదాయం అయితే, రెండోది బడి నమోదు రేట్ అయితే, బడికి వెళ్ళే అక్షరాస్యత అయితే, మూడవది ఆయు ప్రమాణం. అంటే చూడండి, సామాజిక అభివృద్ధి సూచికలో అతి ముఖ్యమైనది ఆయు ప్రమాణము. కావున ఈ జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఈ జీవించే కాలము సరైన ఆహార పోషకాలు తీసుకోకపోవడం వల్ల జీవించే కాలం తగ్గుతుంది. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో చూసినట్లయితే చాలా ఎక్కువగా ఆయుష్ కాలం ఉంది, అంటే ఆయు ప్రమాణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ప్రపంచంలో అత్యధిక ఆయు ప్రమాణం ఉన్న దేశం ఏంటంటే జపాన్. ప్రపంచంలో అత్యధికంగా ఆయు ప్రమాణం గల దేశం జపాన్. అక్కడ ప్రతి వ్యక్తి సగటున 82 సంవత్సరాలు జీవిస్తున్నాడు. మరి అదే భారతదేశంలో చూస్తే చాలా తక్కువ జీవనకాలం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా దాదాపు 75, 80, 82 సంవత్సరాల దాకా జీవనకాలం ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవనకాలం చాలా తక్కువ ఉన్నది. అదేవిధంగా జపాన్ తర్వాత ఓఈసిడి దేశాల జీవనకాలం సగటున 80 సంవత్సరాల పై ఉన్నది. అంటే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కంట్రీస్ దేశాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళ యొక్క తలసరాలు అధికంగా ఉన్నాయి కనుక వాళ్ళ జీవన ప్రమాణం కూడా అధికంగా ఉంది. సగటున 80 సంవత్సరాలు అక్కడ ప్రతి వ్యక్తి జీవిస్తున్నాడు. మరి మన దేశంలో చూసినట్లయితే జీవితకాలము 1951లో కేవలం 41 సంవత్సరాలు మాత్రమే మన జీవనకాలం, చాలా తక్కువ. ఎందుకంటే అప్పటికి అనేక అనారోగ్య సమస్యలు, అనేక రోగాలకు మందులు లేకపోవడం, ఆ విధంగా మన జీవనకాలం చాలా తక్కువ ఉండేది. 1951లో కేవలం సగటున ఒక వ్యక్తి 41 సంవత్సరాలుగా బతికేవాడు. ఇది 2011 నాటికి 66.4 సంవత్సరాలకు పెరిగింది. మన దేశంలో జీవనకాలం పెరిగింది. అయితే 1951లో 41 సంవత్సరాలు ఉంటే ప్రస్తుతం 2011 లెక్కల ప్రకారం 66.4% జీవించే కాలం పెరిగింది. పెరిగినప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇంకా మన దేశంలో జీవనకాలం చాలా తక్కువ ఉన్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల జీవనకాలం 70 నుంచి 75, 80, 85 సంవత్సరాలు దాకా ఉంటే మన కాడ ఇంకా 66 సంవత్సరాల జీవనకాలం మాత్రమే ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి గణాంకాలు. ముఖ్యంగా ఈ 66 సంవత్సరాలు అనేది సగటు, స్త్రీ పురుషుల సగటు. అది ముఖ్యంగా జీవనకాలం చూస్తే పురుషుల జీవితకాలం 65.6 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. అంటే దేశ సగటు కంటే కూడా పురుషుల ఆయు ప్రమాణం తక్కువ. స్త్రీలతో పోలిస్తే మన దేశంలో పురుషుల జీవించే కాలం తక్కువ, కేవలం 65.6 సంవత్సరాలు. మరి స్త్రీల జీవనకాలము 67.2 సంవత్సరాలుగా ఉన్నది. అంటే స్త్రీలు అధిక కాలం బతుకుతున్నారు. అంటే పురుషుల కంటే సగటున 2 సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారు వాళ్ళు జీవించే కాలం. ఇంకా దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా మన జీవనకాలం అనేది చాలా తక్కువగా ఉన్నట్లుగా, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే గతంతో పోలిస్తే మనకు జీవనకాలం పెరిగినప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ ఉన్నది. కావున ఇప్పుడు జీవన ప్రమాణం అనేది కూడా ఒక సామాజిక ఆర్థిక సూచికే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా నిర్ణయిస్తుంది. దేశ ఆర్థిక అభివృద్ధినే కాకుండా దేశంలో ఆహార లభ్యత ఎలా ఉంది, ఆరోగ్య లభ్యత ఎలా ఉంది, వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు, ఇవన్నిటి మీద ఆధారపడుతుంది ఆయు ప్రమాణం. అన్నీ పెరిగినప్పుడు ఆయు ప్రమాణం పెరగాలంటే డైరెక్ట్ పెంచడానికి వీల్లేదు. అంటే పౌష్టికాహారం పెంచాలి, వాళ్ళ యొక్క అనేక రోగాలకు మందులు, మెడిసిన్స్, టీకాలు ఇవన్నీ కనుక్కోవాలి, హాస్పిటల్స్ పెంచాలి, డాక్టర్లు ఇవన్నీ పెంచినప్పుడు మాత్రమే పర్యావరణ సమతుల్యం కాపాడాలి. ఇవన్నీ కాపాడినప్పుడు మాత్రమే ఆయుష్ పెరుగుతుంది. కావున మన దేశంలో ఆయుష్ ప్రమాణం అనేది తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. మరి అత్యధిక ఆయుష్ ఉన్న రాష్ట్రం, మన దేశంలో రాష్ట్రాలను కనుక పరిశీలించినట్లయితే అత్యధిక జీవనకాలం ఉన్న రాష్ట్రం కేరళలో సగటున 73.9 సంవత్సరాలు ఉన్నది. అంటే 74 సంవత్సరాలు బతుకుతున్నాడు సగటున కేరళ రాష్ట్రం. ఇక్కడ మనం చూడవచ్చు కేరళలో ఎందుకు 74 సంవత్సరాలు అంటే అక్కడ విద్య ఎక్కువ ఉన్నది కనుక ఆరోగ్యం ఎక్కువ ఉంది కనుక అన్ని శుభ్రత పాటిస్తారు. అంతేవిధంగా సరైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. అనేక అంశాలు విద్యతో ముడిపడి ఉన్నాయి కనుక అక్కడ కేరళలో జీవనకాలము అధికంగా ఉన్నది. మరి అతి తక్కువ జీవనకాలం ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. మన దేశంలో అతి తక్కువ జీవన ప్రమాణం ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. అక్కడ కేవలం 57.7 సంవత్సరాలు మాత్రమే జీవనకాలం ఉంది. అంటే దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలు తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అంటే మనం ఇప్పటి వరకు జనాభా, భారతదేశ జనాభాకు ఆర్థిక అభివృద్ధికి ఉన్న సంబంధము, అదేవిధంగా భారతదేశంలో జనాభా పరిమాణం ఏ విధంగా ఉన్నది, జనాభా అంచనాలు ఎవరేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న జనాభా ఏ లక్షణాలను కలిగి ఉన్నది, భారతదేశంలో ఉన్న జనాభా అధికంగా ఉంటే ఆర్థిక అభివృద్ధి జరగాలి, సహజ వనరులు మానవులు అధికంగా ఉన్నప్పుడు అభివృద్ధి వేగంగా జరగాలి. కానీ భారతదేశంలో ఎందుకు జరగట్లేదంటే మన భారతదేశ జనాభా ఏ లక్షణాలు కలిగి ఉన్నది చూసినట్లయితే ముందుగా జనసాంద్రత అధికంగా ఉన్నది, మన కాడ జనసాంద్రత అనేది అత్యధికంగా ఉన్నది కనుక సగటున ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. ఉన్న భూమి అంతా కూడా నివాస ప్రాంతాలకు వెళుతున్నది, నివాస ప్రాంతాలకు, రోడ్లకు ఇలాంటి వాటికి పోవడం వల్ల ఆహార ఉత్పాదకత తగ్గుతుంది, అందుకే అభివృద్ధి చెందలేకపోతున్నాం. స్త్రీ పురుష నిష్పత్తి కూడా చాలా తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తర్వాత జనాభా వయో పరిమితి అంటే ఇంకా మూడొంతుల ఒక వంతు జనాభా అనేది అనుత్పాదకంగా ఉన్నారు. కేవలం శ్రామిక జనాభా 60% ఉన్నారు. ఈ 60% మంది పనిచేసి 100% మందిని పోషించాలి. కావున మన కాడ ఈ పొదుపులు తగ్గుతున్నాయి, వినియోగ ఖర్చులు పెరగడం వల్ల పొదుపులు తగ్గి, మూలధనాలు తగ్గి దేశం వృద్ధి చెందలేకపోతున్నది. తర్వాత 4వది అక్షరాస్యత చూసినట్లయితే అక్షరాస్యతలో మనం చాలా వెనుకబడి ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన కాడ ఇంకా 26% జనాభా, ప్రతి 100 మందిలో 26% జనాభా నిరక్షరాస్యత ఉండడం వల్ల మనం అభివృద్ధి చెందలేకపోతున్నాము. మరొక లక్షణం, 5వ లక్షణం చూసినట్లయితే గ్రామీణ పట్టణ జనాభా. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 70 నుంచి 80-90% దాకా పట్టణ శాతం ఉంటే మన కాడ కేవలం 30% మాత్రమే పట్టణ జనాభా ఉన్నది. మరి మన కాడ ఇంకా 69% గ్రామీణ జనాభా ఉండడం వల్ల మనం అభివృద్ధి చెందలేకపోవడానికి కూడా మరొక జనాభా లక్షణంగా చెప్పవచ్చు. తర్వాత జనన మరణాల రేటు. మరి జనన మరణాల రేటు కూడా మన భారతదేశం ఇప్పటికి కూడా ఇంకా జనాభా విస్ఫోటన దశలో ఉన్నది. అంటే జనన రేటు అధికంగా ఉన్నది, మరణ రేటు తక్కువ ఉన్నది. కావున జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండడం వల్ల మనం జనాభా విస్ఫోటన దశకు చేరుకున్నాము. ఈ జనాభా విస్ఫోటన దశ వల్ల జనాభా పెరగడం వల్ల నిరుద్యోగ సమస్య, పేదరిక సమస్య, ఆహార సమస్య ఇవన్నీ కూడా దేశ సమస్యలకు కారణాలు అనేది ఈ జనన మరణాల రేటు నిర్ణయిస్తుంది. మరొక లక్షణంగా జనాభా ఆయు ప్రమాణం చాలా తక్కువ ఉన్నట్లుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అయితే 80 నుంచి 80 సంవత్సరాల పైన జీవితకాలం ఉంటే మన కాడ ఇంకా 66 సంవత్సరాలు మాత్రమే జీవనకాలం ఉన్నట్లుగా మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది జనాభా పరిమాణము, జనాభా యొక్క లక్షణాలు మనం చూసాము. రేపు జనాభా యొక్క పెరుగుదల ధోరణులు మనం రేపు చూద్దాం.